ఉన్న చోటనే ఎలాంటి శ్రమ లేకుండా ఏ పని చేయకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆశ్చర్యంగా ఉంది కదా. యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, బరువు తగ్గించుకోండి ఇప్పుడు దాకా చెప్తూ ఏ శ్రమ లేకుండా, ఏ శారీరక శ్రమ లేకుండా, ఏ పని లేకుండా కూర్చున్న కాడనే మీరు బరువు తగ్గే మార్గం చెప్తారా అని మీరు ఆశ్చర్యంగా చూడవచ్చు. కానీ ఖచ్చితంగా ఏ ఎక్సర్సైజ్ చేయకుండా కూర్చున్న కాడ కూర్చున్నట్లుగానే బరువు తగ్గచ్చు. శరీరం రకరకాల పద్ధతుల్లో క్యాలరీలను కలిగిస్తుంది. ఈ ప్రక్రియ ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నప్పుడే కాకుండా రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్గా వర్కౌట్ చేస్తేనే కాదు బరువు తగ్గేది, హెల్దీగా ఫుడ్ తీసుకోవడం కూడా మన శరీరంలో మెటబాలిక్ రేట్ని పెంచడానికి, ఇంకొన్ని పనులు చేయడానికి కూడా పనికొస్తుంది. బరువు తగ్గించుకోవచ్చు. అవేంటో చూసే ముందు బాలూజీ యోగాచార్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బరువు ఎలా తగ్గించుకోవాలి కూర్చున్న చోట నుంచి శారీరక శ్రమ లేకుండా అనే అంశాన్ని తెలుసుకుందాం. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో కరోనా మహమ్మారి ముందు ఎలాంటి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే అలవాటు లేకపోయినా అందరూ ఇప్పుడు చేస్తున్నారు. దానికంటే ముందు ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ తో పాటు సెడెంటరీ లైఫ్ స్టైల్ తోడవడంతో ఇంకా చేతులు దాటిపోయింది పరిస్థితి. ఫిజికల్ యాక్టివిటీ రెడ్యూస్ అయిపోతుంది. బింజ్ ఈటింగ్ సెషన్స్ ఎక్కువైపోతున్నాయి. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో బద్ధకం వల్ల, లాక్డౌన్ వల్ల వెయిట్ గెయిన్ ప్రస్తుతం అనివార్యమైపోయింది. ఈ లాక్డౌన్ టైంలో బాగా బరువు పెరిగిపోయారు. సరైన పోస్చర్ లేక వల్ల బ్యాక్ సిట్టింగ్ ప్రాబ్లమ్స్ రావని మనకు తెలుసు. కానీ ఇది వెయిట్ లాస్ ని కూడా ప్రమోట్ చేస్తుంది. సరిగా కూర్చుంటే మన భంగిమ, శారీరక భంగిమ, కూర్చునే భంగిమ సరిగా ఉంటే వెయిట్ లాస్ అవుతుంది. డెస్క్ ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. ఎక్సర్సైజ్ బాల్స్ కూడా మనకి హెల్ప్ చేస్తాయి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా కూర్చుని చోటే. యోగా అంటే మళ్ళీ కేవలం ఆసనాలు కాదు, ప్రాణాయామం లాంటివి చేసి కూడా తగ్గించుకోవచ్చు. నీరు ఎలా తాగాలో తెలుసుకుని కూడా రోజంతా హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల కూడా క్యాలరీలు తగ్గిపోతాయి, బరువు తగ్గుతారు. పైగా నీరు 0 క్యాలరీ డ్రింక్ కాబట్టి ఎల్లవేళ క్యాలరీ లోపలికి వెళ్తాయనే భయం కూడా ఉండదు. ఫోన్లో ఎప్పటికప్పుడు రిమైండర్ సెట్ చేసుకుని పొద్దున 11 గంటలకి ఒక గ్లాస్ మజ్జిగ తాగాలి, సాయంత్రం 3ంటికి ఒక పండు తినాలి, అలారం సెట్ చేసుకుంటే ఇలాగ రోజు మీద లిక్విడ్ డైట్ ఎలా తీసుకోవాలో సెట్ చేసుకుని మనం మర్చిపోకుండా ఇలా డైట్ తీసుకుంటుంటే బరువు తగ్గుతారు. సాఫ్ట్ డ్రింక్స్ తాగుదామని అనిపించినప్పుడు బ్లాక్ కాఫీనో, గ్రీన్ టీనో, హెర్బల్ టీనో ఇలా తాగడం అలవాటు చేసుకోండి. డ్రింక్స్ ఆపేసేయండి, జ్యూసులు ఆపేసేయండి. హెల్దీ కావచ్చు కానీ బరువు పెరుగుతారు. జ్యూసుల వల్ల గ్లూకోజ్, ఫ్రక్టోజ్ పెరుగుతుంది. హెల్దీ స్నాక్స్ అందుబాటులో పెట్టుకుంటే ప్రాసెస్డ్ ఫుడ్ వైపు మనసు పోదు. చక్కగా పెసలు, అలసందలు, ఉలవలు, బుగ్గులు చేసుకొని తినండి, బరువు తగ్గుతారు. కాసేపు మంచి రిలాక్సింగ్ మ్యూజిక్ వినండి. మ్యూజిక్ వల్ల కార్టిసోల్ అనే హార్మోన్ లెవెల్స్ బాగా తగ్గి హార్మోన్ ఒత్తిడి కార్బ్స్ తీసుకోవాలనే ధ్యాస, ఫ్యాట్ స్టోరేజ్ కారణమైపోతుంది. వీక్లీ ప్లానింగ్ చేసుకోండి. ఆ ప్లాన్ లో లంచ్, డిన్నర్, స్నాక్స్ కూడా ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే లాస్ట్ మినిట్ లో ఏదో ఒకటి తినాలని హడావుడి చేసుకుని హై క్యాలరీ ఫుడ్ తినకుండా తప్పించుకోవచ్చు. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, నిరంతరం నవ్వుతూ బతకాలిరా తమ్ముడు అని. ఎంత నవ్వితే అన్ని క్యాలరీస్ ఖర్చు అయిపోతూ ఉంటాయి. గాఢంగా ఊపిరి పీల్చి వదలండి, అంటే భస్త్రికా ప్రాణాయామం. షుగర్ క్రేవింగ్ కూడా తగ్గిపోతుంది. గాఢంగా ఊపిరి పీల్చడం అంటే ప్రాణాయామం. దీనివల్ల కూడా బరువు తగ్గుతాము. పుస్తకాల పురుగుల్లాగా మారిపోకండి. చదవడం ఉత్తమమైనదే, కానీ చదవడం వల్ల కూడా క్యాలరీలు కరుగుతాయి. చదవండి. ఏ సమయంలో చదవాలి? పగలంతా చదవండి, రాత్రి నిద్రపోయేటప్పుడు కాదు. ఫుడ్కి సంబంధించిన యాడ్స్ చూసినప్పుడల్లా ఫుడ్ తీసుకోవాలని కోరిక పెరుగుతుంది కాబట్టి ఆ యాడ్స్ వచ్చినప్పుడు ఛానల్ క్లోజ్ చేసేయండి, లేదా ఏదో మెయిల్ చెక్ చేసుకోండి. టీవీ చూస్తున్నప్పుడు మెయిల్ చెక్ చేసుకోండి, పుస్తకాలు చదవండి. షుగర్ క్రేవింగ్ వస్తుందని మన గమనిస్తే వెంటనే మనసు మార్చుకోండి, పుస్తకాలు తీసుకొని చదువుతూ ఉండండి. పండ్లు అందుబాటులో పెట్టుకోండి. ఫ్రూట్ జ్యూసులు పెట్టుకోవద్దు, జ్యూసులు వద్దు. పండ్లు నవిలి తింటూ ఉంటే సలైవా రిలీజ్ అవుతుంది. కంటికి కనిపిస్తూ ముక్కుకు వాసన తెలుస్తూ ఉన్న ఫుడ్ తీసుకోవడానికి లేట్ చేయకుండా తినండి. అలాగే స్వీట్స్, ప్రాసెస్డ్ ఫుడ్ కంటికి కనపడకుండా స్టోర్ చేయండి. అప్పుడు స్పెసిఫిక్ గా వాటిని తినాలనిపిస్తే తప్ప వాటి విషయం గుర్తుండదు, కంటికి ఎదురుగా ఉంటే తినాలనిపిస్తుంది. లంచ్ టైం ప్రకారం తినేసేయండి, ఆకలినప్పుడు తినేసేయండి. అప్పుడు ఇతర క్రేవింగ్స్ ఏమీ రావు. కుదిరితే భోజనం అనంతరం ఒక 15 నిమిషాలు అటు ఇటు నడిచి ఒక 15 నిమిషాలు కునుకు తీయచ్చు. ఇందువల్ల ఆకలికి కారణమైన హార్మోన్ రెగ్యులేట్ అవుతుంది. అలాగే మన శారీరక భంగిమలు వంగిపోయి కూర్చోకుండా కాన్ఫిడెంట్ గా కూర్చోండి. ఇందువల్ల ఒత్తిడి తగ్గుతుంది, తద్వారా క్రేవింగ్స్ తగ్గుతాయి, బరువు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. వంగిపోతూ ఉంటారు, శరీరం ఇటు పక్కకి అష్టవంకలు తిప్పుతూ ఉంటాము. అలా వంగిపోతూ ఉంటే వెన్నుముక మీద బలము, ఒత్తిడి పెరుగుతుంది, వెన్నుపూస సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకనే విద్యార్థులు కూడా చదువుకునేటప్పుడు కరెక్ట్ గా సీటు
పద్మాసనంలో కూర్చొని బాస్కెట్లు వేసుకుని కూర్చున్నప్పుడు వెన్నుముక వంగిపోకుండా నిటారుగా ఉండాలి. నిటారుగా ఉంటే ఆ వెన్నుపూసలో కొన్ని ద్రవ్యాలు స్రవించి మెదడుకు పంపిస్తూ ఉంటాయి. మెదడు అద్భుతంగా ప్రశాంతంగా చైతన్యవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అందువలన మన శారీరక భంగిమ కూడా చాలా మేలు చేస్తుంది. దేనికి? ఆరోగ్యంగా ఉండడం కోసం. అలాగే బరువు తగ్గడం కోసం చాలా మంది ఒబెసిటీతో ఉన్నాము, కూర్చున్న చోట నుంచి కదలలేరు, మేమేమి ఆసనాలు చేస్తాము, మేమేమి సూర్య నమస్కారాలు చేస్తాము అనుకుంటారు కదా. మేమేమి చేయలేము, నడవలేము, పరిగెత్తలేము, ఆసనాలు చేయలేమని కంగారు పడద్దు. ఇప్పుడు నేను చెప్పిన ఈ పద్ధతుల ద్వారా బరువు తగ్గచ్చు. శరీరం మన కంట్రోల్లో మన శరీరం ఉన్నప్పుడు మనం ఏది చేసినా సరిపోతుంది. అప్పటి వరకు మనం చేయవలసింది ఈ రకంగా లిక్విడ్ డైట్, ఫుడ్స్, ఫ్రూట్స్, ఇలాగా ఆహారము ఒక ప్లాన్ చేసుకొని చక్కగా మనం ఆరగిస్తూ ఉంటే మంచి దినచర్యను అలవాటు చేసుకొని దినచర్య చాలా అవసరం. ఈ దినచర్య ఏంటి? ఈ దినచర్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దీన్ని మార్చి పారేసాము. ఋతుచర్య ఈ రెండు సరి చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది ఒత్తిడి తగ్గించుకొని బరువు తగ్గించుకొని షుగర్ వ్యాధికి మనం బలి కాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా ఋతుచర్య గురించి తెలుసుకోవడం కోసం బాలూజీ యోగాచార్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ చూస్తూ ఉండండి. మీ అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, మీ చేతల్లో ఉన్న ఆరోగ్యం మీ అందరికీ అందాలని. ఆరోగ్యమస్తు, శుభమస్తు.